ఈ ఫోటోని ఒకసారి గమనించండి. ఇక్కడ కాళికామాత మహాశివుడిని కాలితో తొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి రాక్షసులందరూ రక్తబీజుడి ఆధ్వర్యంలో దేవతల మీదకి యుద్ధంకి వస్తారు. రక్తబీజుడికి బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. తన రక్తబొట్టు ఎక్కడైతే కింద పడతాదో అక్కడి నుంచి మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు. అలా రక్తబీజుడిని చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి వేల మంది రక్తబీజులు పుట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడు దేవతలందరూ పార్వతీమాతని సహాయం కోరుతారు. పార్వతీమాత కాళీమాత కింద అవతారం ఎత్తి రక్తబీజుడి తల నరికి ఆ రక్తం మొత్తం కింద పడకుండా తను తాగేస్తుంది. ఆ తర్వాత కాళీమాత విజయంతో ప్రళయ తాండవం చేస్తుంది. ఎక్కడ విశ్వమంతా ప్రళయంలో అంతమైపోతుంది అని భయపడి బ్రహ్మ విష్ణువులు శివుడు సహాయం కోరుతారు. కాళీమాత వెళ్తున్న దారికి అడ్డంగా శివుడు పడుకుంటాడు. కాళీమాత తాండవం చేస్తూ తన ఎడమ కాలిని శివుడి గుండెల మీదకి పెడుతుంది. అప్పుడు పార్వతీమాత స్పృహలోకి వచ్చి కాళీమాత శాంతిస్తుంది. అప్పటి నుంచి కాళీమాతని ఆ రూపంలో మనం పూజిస్తాం. అందరూ చెప్పండి, జై కాళీమాతకి.